హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణలోన కాళేశ్వరం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటిదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సందర్భాల్లో చెప్పింది. తద్వారా లక్షల ఎకరాల్లో నీరు పారించగలిగామని కూడా చెప్పుకొనింది. అయితే ప్రభుత్వం మారేసరికి దాని మహర్దశ కూడా మారిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం కాస్త కూలేశ్వరంలా మారింది, శనేశ్వరంలా కూడా మారింది. నిజంగా కాళేశ్వరం కూలేశ్వరమా, అది శనేశ్వరం అంటే అది మాటల గారిడేనా? అసలు ఏంటి ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత నిధులతో, ప్రభుత్వ నిధులతో, ప్రజా నిధులతో ఇంతగా భారీగా ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు గత 2.5 ఏళ్లుగా ఎందుకు మూలన కూర్చుంది? ఓకే, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి 2 బరాజులు కుంగిన మాట అయితే వాస్తవం, అది ఎవరు కాదనలేని సత్యం. సరే, ఇంకా రకరకాల వాదనలు వినిపించాయి. అసలు కాళేశ్వరం బ్యారేజ్ అనేటువంటిది కేసీఆర్ గారు అహంకారంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు అని కాంగ్రెస్ వాదిస్తోంది. అంతేకాదు అవినీతి అక్రమాలకు అది పుట్ట అని, కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఎన్నో కోట్లు గత సర్కారు దిగమింగిందని పలు ఆరోపణలు చేస్తోంది. ఎన్ని ఆరోపణలైనా చేయని, కానీ ఆ ప్రాజెక్టు వల్ల కొద్దిగానైనా ఏమైనా లాభం కలుగుతుందంటే ఎందుకు ప్రజల కోసం దాన్ని మళ్ళీ రీకరెక్ట్ చేయకూడదు? అందుకే ఇప్పుడు ఏమైందంటే ఎక్కడ వివాదం వచ్చింది? ఈ వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తోన అటు విద్యుత్ శాఖ పైన, ఇటు ఇరిగేషన్ శాఖ పైన, ప్రాజెక్టుల పైన అన్నిటిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా గత ప్రభుత్వం చేతకాని దద్దమ్మ అని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించిన మాట వాస్తవం. అదొక రాజకీయ కోణం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఏమంటోందంటే, అరే బాబు, కన్యపల్లి పంపింగ్ హౌస్ దగ్గర నీళ్లు సమృద్ధిగా ఉంది, ఆ పంప్ హౌస్ను ఎందుకు మీరు వినియోగించుకోవట్లేదు? రైతులకు ఎందుకు మీరు నీళ్ళు ఇవ్వట్లేదు? మీకు వచ్చిన బాధ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక మేడిగడ్డ ప్రాజెక్టే కాదు కదా, దానికే కాదు కదా మీరు పరిమితం చేయాల్సింది. అన్నారం ఉంది, సుందిళ్ళ ఉంది, పంప్ హౌస్లు ఉన్నాయి, అన్ని నీళ్లు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఎందుకు ఎండబెడుతున్నారు? ఎవరి రాజకీయం కోసం కాళేశ్వరాన్ని మీరు బలి చేస్తున్నారు? కాళేశ్వరాన్ని బలి చేశారు, పోయింది. అయితే రైతులు ఏం పాపం చేస్తున్నారు? అసలే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. వాతావరణ పరిస్థితులు చాలా దిగ్భ్రాంతి కలిగించే విధంగా ఉంది. ఎల్నినో ఒక ముప్పు వచ్చిందని అంటున్నారు. విపరీతమైన ఎండలు కాస్తున్నాయి, వర్షాలు చాటేస్తున్నాయి, మబ్బులు కనిపిస్తున్నాయి కానీ కురవట్లేదు. రైతులు బిక్క చచ్చిపోయారు. విత్తనాలు విత్తుకొని కూడా వాళ్ళు చేతులెత్తి కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోన కళ్ళెదుట నీళ్లు కనిపించి కూడా వాటిని వాడుకోలేని దుస్థితిలో ఉండడం అనేటువంటిది ఎంతవరకు సబబని బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది రేవంత్ సర్కార్ను. కన్యపల్లి పంప్ హౌస్ దగ్గర ఆపరేట్ చేయడానికి కూడా బీఆర్ఎస్ నేతలు, ఆ తర్వాత కొంతమంది మూకుమ్మడిగా వెళ్ళి అరెస్ట్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా నీటి మాట ఎటు ఉన్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదా అనేది కాస్త పక్కన పెడితే రాజకీయ వివాదానికి మాత్రం ఇది కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది, బీఆర్ఎస్ అంతకంతకు సమాధానం కూడా ఇస్తోంది. కాంగ్రెస్ ఏమంటుందంటే, అరే మీరు అవినీతితో కట్టారయ్యా బాబు, ఆ ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది, ఆ ప్రాజెక్టు ఇంకా పనికిరాదు, నేను మళ్ళీ వేరే ప్రాజెక్టు కట్టాల్సిందే, ప్రాణహిత చేయవెళ్ళబోయి మనం వెళ్లాల్సిందే, మీరు ఆ ప్రాజెక్టు తుమ్మడిహెట్టి దగ్గర మీరు ఏమీ నిర్మించలేకపోయారు కాబట్టి మీరు అనవసరంగా ప్రాజెక్టు దిశను మార్చి, కాంగ్రెస్ అనుకున్న ప్రాజెక్టు వేరు, ఎక్కడో కట్టాలనుకుంటే దాన్ని కాదనుకొని మీరు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టారు, అందువల్ల ఈరోజు ఇలాంటి దుస్థితి వచ్చిందని కాంగ్రెస్ అంటూ ఉంటే మీరంతా కేవలం హంబకు మాటలు మాట్లాడుతున్నారు. మీది చేతకాని సర్కారు, మీరు ఏం చేయలేకపోతున్నారు. అవును, ప్రాజెక్టుకు ఇబ్బంది వచ్చింది, 2 బరాజులు కూలిపోయాయో, కుంగిపోయాయో, చీలిపోయాయో, ఏదో ఒకటి పగుళ్ళు అయితే వచ్చింది. ఇంటికి పగుళ్ళు వచ్చిందని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతామా? ఆ ఇంటిని కూల్చేసుకుంటామా? రిపేర్ చేయమా? మళ్ళీ మీరెందుకు రిపేర్ చేయించట్లేదు? 2.5 ఏళ్ళు పడుతుందా దానికి? అంటే అలా కాదు, ఇది ఒక బరాజుకు సంబంధించింది కాదు, మొత్తం ప్రాజెక్ట్ డిజైన్ లోపభూయిష్టంగా ఉంది అని దీనిపైన కమిషన్లు వేసి చివరికి ఇప్పుడు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నారు, వీళ్ళేం చేయట్లేదు, సిబిఐకి ఎందుకు మీరు సిఫారసు చేయకూడదు అని రేవంత్ సర్కారు మండిపడుతోంది. అంటే రేవంత్ సర్కార్ కోసం బీజేపీ కూడా కలిసికట్టుగా వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయమని కేంద్రాన్ని సిఫారసు చేస్తే కేంద్రం వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఆ సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఎవరో ఒకరినో ఇద్దరినో లోపల కూర్చోపెట్టాలి. అప్పటికి కానీ రాజకీయం అంటే చల్లారదు. అంటే ఈలోగా సామాన్య రైతు పరిస్థితి ఏంటి? పంటల పరిస్థితి ఏంటి? తెలంగాణ వ్యవసాయ పరిస్థితి ఏంటి? దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదా? గత పాలనలో తప్పులున్నాయని చెప్పడమే కాదు, ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అది కదా మీరు ప్రజలకు చెప్పాల్సింది.
గత ప్రభుత్వం తప్పులు చేసిందనే కదా దాన్ని తీసుకెళ్ళి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మీకు అధికారం ఇచ్చారు. మళ్ళీ మీకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా అప్పుడది ఆ తప్పు చేసింది, అప్పుడది అలా తప్పు చేసింది, ఇంకా ఎన్నాళ్ళు చెప్తారు, ఎంతకాలం చెప్తారు? మీ వంతు ప్రయత్నం ఏంటి? మీరేం ప్రయత్నిస్తున్నారు? మీరు దాన్ని ఎందుకు కరెక్ట్ చేయకూడదు? అది మీ చేతుల్లో పని కాదా? మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు అన్న బీఆర్ఎస్ ప్రశ్నలకు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా సమాధానాలు ఇస్తుంది. చివరికి విసిగిపోయినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు కొత్త నినాదం పెట్టారు. మీకు చేత కాకపోతే ఆ ప్రాజెక్టును మాకు అప్పచెప్పండి, దాన్ని మళ్ళీ ఎలా మనం రన్ చేయాలో మాకు తెలుసు, మేము కట్టాం కదా, అది మాకు తెలుసు, మేము దాన్ని పని చేయించి చూపిస్తాం, నీళ్లు పారించి చూపిస్తాం, మీరు ఆ ప్రాజెక్టు మాకు అప్పచెప్పండి. హరీష్ రావు అన్నారు, ఒక్క 3 నెలలు నాకు ఇవ్వండి, నాకు ఆఫీస్ బాయ్ని కూడా ఇవ్వద్దండి, ఏ స్టాఫ్ని ఇవ్వద్దండి, మేమే మొత్తం చూసుకుంటాం, నీళ్లు పారిస్తాం అంటే జగ్గారెడ్డి ఏమంటున్నాడు? అవును, మీరు ప్రాజెక్ట్ మీకు ఇమ్మంటున్నారు అంటే ఏంటి? మళ్ళీ మిమ్మల్ని ఇరిగేషన్ మంత్రిగా చేయమని కోరుకుంటున్నారా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మేము కదా అధికార పక్షంలో ఉండేది, మళ్ళీ మీకు అధికారం ఇవ్వాలన్నా? అయితే ఒక పని చేయి హరీష్ రావు, నువ్వు కాంగ్రెస్కి వచ్చేసి, బీఆర్ఎస్కు నువ్వు రిజైన్ చేసే, కాంగ్రెస్కి వచ్చేసే, అప్పుడు నీకు ఏదైనా మంత్రి శాఖ ఇవ్వాలేమో అని నేను రికమెండ్ చేస్తానని ఆయన వ్యంగ్యంగా మాట్లాడ్డాం. ఆ తర్వాత మహేష్ గౌడ్ కానీ మిగిలిన వాళ్ళు కానీ, అంటే కాంగ్రెస్ నేతలందరూ కూడా దీన్ని కూడా వ్యంగ్యంగా, అవినీతి అక్రమాలకు పాల్పడింది కాకుండా, దాన్ని ఎలా పడితే అలా కట్టింది కాకుండా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మేము నిర్వహిస్తామని అంటున్నారు, మీకు నోరెలా వచ్చింది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పారేలా చేస్తానని హరీష్ రావు ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 1,00,000 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. అయితే ప్రభుత్వం కేవలం 2,542 క్యూసెక్కులనే ఎత్తిపోస్తోంది. తెలంగాణ వ్యవసాయం మొత్తం కూడా నీళ్లను ఎత్తిపోయాల్సిందే కదా. ఈ భూభాగం ఎత్తున ఉంది, కింద నదులు ప్రవహిస్తున్నాయి కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లే ఈ రాష్ట్రానికి దిక్కు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే 2,542 క్యూసెక్కులను ఎత్తిపోస్తుంది. పైగా 71 మీటర్ల ఎత్తులోన నీటి మట్టం ఉంటే పంపులు ఆన్ చేసుకోవచ్చు. అంతకు మించి నీళ్లు ఉన్నాయి, 71 మీటర్ కంటే ఎక్కువ స్థాయిలోనే నీళ్లు ఉన్నాయి. ఎందుకు మీరు పంపులు ఆన్ చేయట్లేదంటే సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు అసలు ఏమి ఆన్ చేయొద్దండి అన్నారు, మేము వాళ్ళ మాటను పాటిస్తామని రేవంత్ సర్కార్ అంటోంది. మోటార్లు వాడే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ నిధులు దుర్వినియోగం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మేడిగడ్డకే పరిమితం చేయడం అన్యాయం. ఈ ప్రాజెక్టు ద్వారా 160 టీఎంసీల నీటి వినియోగాన్ని 240 టీఎంసీల దాకా పెంచాం. 160 నుంచి 240 దాకా పెంచాం. 16 లక్షల ఎకరాల ఆయకట్టును కాస్త 37 లక్షల ఆయకట్టు ఎకరంగా మార్చాం. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం కూడా 7.5 టీఎంసీల నీరు వృధాగా పోతున్న కన్నెపల్లి పంప్ హౌస్ను ఎందుకు ఆన్ చేయట్లేదు? ఇది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రశ్న, వాదన. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కమిషన్లు, నివేదికలు చాలా ఉన్నాయి. ఫస్ట్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఈ ప్రాజెక్టు పైన అవినీతి అక్రమాలు ఏమైనా జరిగాయా, ఎందుకు దెబ్బతినింది, ఎక్కడ లోపం ఉంది, నిర్మాణ లోపం ఉందా, మెటీరియల్ లోపం ఉందా, కాంట్రాక్ట్ లోపం ఉందా, లేదా అసలు డిజైన్ లోపమే ఉందా తేల్చడానికి పిసి ఘోష్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లో లోపాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. నంబర్ 1. సో ఇక్కడ ఏంటంటే నిర్మాణ లోపాలు, డిజైన్, నాణ్యత, పరిపాలనా నిర్ణయాలపై కమిషన్ విచారణను కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించి డిజైన్, నిర్మాణం, నాణ్యత, నియంత్రణ, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని నివేదికలో పేర్కొనింది. సో అది కూడా నివేదికలోన ఇక్కడ లోపాలు ఉన్నాయని పేర్కొనింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా పలు సాంకేతిక సిఫార్సులు కూడా చేసింది. రికమెండేషన్స్ కూడా ఉంది, ఇవి చేస్తే దీన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అని. నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ నిపుణులు, సాగునీటి శాఖ అధికారులు, విజిలెన్స్ విభాగాల్లో పలు దశల్లో సాంకేతిక పరిశీలనలు కూడా నిర్వహించింది. సో బ్యారేజ్ స్థితి, మరమ్మతుల అవసరం, బాధ్యతలపై అంతర్గత నివేదికలు కూడా తెప్పించుకుంది. సమగ్రంగా క్రిమినల్ దర్యాప్తు జరపాలని అధికార ప్రతిపక్షాల నుంచి వేర్వేరు సందర్భాల్లో డిమాండ్లు కూడా వచ్చాయి. ప్రతిపక్ష నేతలు ఈ వ్యవహారంలోన రాష్ట్ర స్థాయి దర్యాప్తు సరిపోదని, సిబిఐ లేదా ఇతర స్వతంత్ర
కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. భారీ ప్రజాధనం ఖర్చయినందున బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నివేదికలు, ఎన్డీఎస్ఏ పరిశీలనలు, విచారణ ప్రక్రియను ఆధారంగా చేసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. ఇది ఒక్క ప్రాజెక్టు పైన ఇరు పక్షాల వాళ్ళు, అధికార పక్షం ప్రతిపక్షం పరస్పరం ఎలా దాడులు చేసుకుంటున్నారు, మాటల యుద్ధం చేసుకుంటున్నారు, శపథాలు చేసుకుంటున్నారు. నూరా చూసుకుందామని చిటికన వేసి తడగొట్టి మళ్ళీ సవాల్ చేసుకుంటూ ఉన్నారు. అయితే సగటు రైతును వీళ్ళు పట్టించుకుంటూ ఉన్నారా? ఇది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. సరే, బీఆర్ఎస్ అన్యాయం చేసిందా, అవినీతికి పాల్పడిందా, అక్రమాలకు పాల్పడిందా, అది మీరు కమిటీ వేయండి, మీరు విచారణ కొనసాగుతోంది, ఎప్పటికైనా తేలుతుంది. కేటీఆర్ కూడా అదే అన్నారు. ఆయన ఏమన్నారు? కాళేశ్వరం పైన మీరు కేసు పెట్టారు, కమిషన్ వేశారు, మీరు ఆ విచారణ కొనసాగించండి, దాన్ని మేము వద్దని చెప్పట్లేదు. అయితే అది కొనసాగిస్తూ ఉండగానే దీన్ని కాస్త రిపేర్ చేసి ఎందుకు మీరు నీళ్లు వదలకూడదు, ఎందుకు మీరు అడ్డుపడుతోంది, మీ ఈగో అడ్డుపడుతుందా అంటే ఇక్కడ బీఆర్ఎస్ అహం అడ్డం పడుతుందా, కాంగ్రెస్ అహం అడ్డం పడుతుందా, ఈ ఇద్దరి అహం మధ్య కాళేశ్వరం కుదేలైపోతుందా? ఇది ఇప్పుడు పెద్ద క్వశ్చన్, బిగ్ క్వశ్చన్ తెలంగాణ ప్రజల ముందు, సగటు రైతు ముందు ఉండింది. మనం ఇప్పుడు కాస్త ఈ పటాన్ని చూసుకుంటే కనుక ఇందులో 10 అంశాలు ఉన్నాయి. కాళేశ్వరానికి ఏమేమి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కాళేశ్వరం మరోసారి రాజకీయ అస్త్రంగా, అంటే ఇది కేవలం పొలిటికల్ వెపన్ లాగా మారిపోయింది. అంతకుముందేమో బీఆర్ఎస్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునింది, తమ పార్టీ మళ్ళీ గెలిపించడానికి కాళేశ్వరమే ఉపయోగపడుతుంది అనుకుంది. కానీ వాళ్లకు దురదృష్టం వెన్నాడటంతో కరెక్ట్ ఎన్నికల ముందే బరాజు కుంగిపోవడం, చీలికలు రావడం, దాని ఆధారంగా ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసి, ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది మొన్ననే జరిగినటువంటి ఫలితాల ప్రభావం ఇది. సో ఇక్కడ ఏమంటున్నారంటే అవినీతి అప్పులకు చిహ్నమా ఈ కాళేశ్వరం అనేటువంటిది, అవినీతి అప్పులకు చిహ్నమని కాంగ్రెస్ అంటూ ఉంటే తెలంగాణ గర్వకారణమని బీఆర్ఎస్ అంటోంది. మళ్ళీ ఏది నిజం ఏది అబద్ధం తేలాలి కదా. సో ఇక్కడ ఏంటంటే కాళేశ్వరం మరోసారి ప్రధాన రాజకీయ అజెండాగా మారిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి, మరమ్మతులు, ప్రాజెక్టు భవిష్యత్తుపై తీవ్రమైనటువంటి చర్చ మరోసారి కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రధాన ఆరోపణలు ఏమిటి? డిజైన్లో లోపాలున్నాయి, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయింది, రాజకీయ ప్రయోజనాల కోసం తొందరపాటుతో ఈ బ్యారేజ్ను, ఈ ప్రాజెక్టును నిర్మించారు అనేటువంటిది కాంగ్రెస్ ప్రధానమైనటువంటి వాదన. మళ్ళీ బీఆర్ఎస్ కౌంటర్ ఏంటి? 1,00,000 ఎకరాలకు నీరు అందిందని వాదన. ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు మేము నీళ్లు పారించగలిగాము, రైతులు సుభిక్షంగా పంటలు పండించారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణ రైతులు లబ్ధి పొందారు అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అంటోంది. హరీష్ రావు ఎందుకు కేంద్ర బిందువయ్యారు? ఇరిగేషన్ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలపైనే ప్రశ్నలు, నిపుణుల సలహాలతోనే నిర్ణయాలన్న హరీష్ రావు వాదన. సో హరీష్ రావే ఎందుకు సెంట్రల్ పాయింట్ అయ్యాడు? హరీష్ రావే ఇప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నాకు 3 నెలలు ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పండి అంటే 3 నెలలు నీకు ఎందుకు అప్పచెప్పాలయ్యా? నువ్వేమైనా ఇరిగేషన్ మంత్రివా? గత ప్రభుత్వంలో అన్యాయాలు చేసావు కదా, ఆ ప్రాజెక్ట్ని ఇలా తెల్లార్చావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నామని కాంగ్రెస్ వాళ్ళు వాగ్యుద్ధం చేస్తున్నారు. సో అలాగా అసెంబ్లీలోన బహిరంగ చర్చకు సవాల్. రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే 3 నెలలు కాదయ్యా, మీకు 3 ఏళ్ళు ఇచ్చేస్తాం, రానున్న 3 ఏళ్ళు మీరే మెయింటైన్ చేయండి, కేసీఆరే మెయింటైన్ చేయండి. ఆయనే కదా దీన్ని కట్టించింది. ఇంజనీర్ మాట వినకుండా తనకు తోచిన డిజైన్లతో ఆయన కట్టించాడు. సో ఆయనకు 3 ఏళ్ళు ఇచ్చేద్దాం, ఆయన బాగా నిర్వహించుకొని. అయితే ఒక షరత్ అన్నాడు, ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి మాతో చర్చించాలి, డిబేట్లో పార్టిసిపేట్ చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన వెర్షన్ ఏంటి, మా వెర్షన్ ఏంటి, ప్రజలకందరికీ సభావేదికగా తెలియజేసిన తర్వాత ఆయనకు అడిగే హక్కు ఉంటుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఏంటి? ఎలాగూ కేసీఆర్ రాడు, ఈ విషయం పైన చర్చ జరగదు, కాబట్టి ఆ మాట అందామనే కదా. మరి కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లేదు? అది డిఫరెంట్ టాపిక్, డిఫరెంట్ డిబేట్. సో మొత్తానికి ఒక ప్రతిష్టంభన అయితే కొనసాగుతుండడం మనకి ఇక్కడ గమనిస్తున్నాం. సో అసెంబ్లీలో ఉన్న బహిరంగ చర్చకు సవాల్. రేవంత్ రెడ్డి సవాల్కు హరీష్ రావు సైతం సిద్ధం.
జ్యుడిషియల్ ఈ విచారణ నివేదికలు సభ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత పంపులు ఆన్ చేయాలా వద్దా, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలా వద్దా అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. బీఆర్ఎస్ వెంటనే పంపులు నడపాలని డిమాండ్ చేస్తుంటే కాంగ్రెస్ ఏమంటుంది, భద్రతా పరీక్షలు సాంకేతిక పరిశీలన తర్వాతనే చేస్తాము, మేము మీలాగా తొందరపాటు చర్యలు తీసుకోము, ఒకవేళ ఆన్ చేశామనుకోండి నీళ్ళు వచ్చి కొట్టుకుపోతే ఏమైనా ఉపద్రవం వస్తే మీరు బాధ్యత వహిస్తారా, అధికారంలో ఉంది మేము కదా, మా పైన కదా ఆ నింద వచ్చేదని తప్పించుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ అప్పుల యుద్ధంగా మారిన కాళేశ్వరం కాంగ్రెస్ ప్రకారం రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం వచ్చింది కాళేశ్వరం వల్ల. బీఆర్ఎస్ మాత్రం భవిష్యత్తులో నీటి భద్రత కోసం పెట్టిన పెట్టుబడి ఇది ఇన్వెస్ట్మెంట్ కానీ భారీ అప్పు కాదని బీఆర్ఎస్ అంటోంది. ఎన్నికల రాజకీయాల్లో ఇదే ప్రధాన అంశంగా మారింది. కాంగ్రెస్ అవినీతి అప్పుల చిహ్నంగా ప్రచారం చేస్తే బీఆర్ఎస్ మాత్రం కాళేశ్వరం తెలంగాణ గర్వకారణం అని ప్రచారం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రచారమే గెలిచింది, కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది. ఆ కథ వేరు. మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల దాకా రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ మధ్య వ్యక్తిగత విమర్శలు, రాజకీయ సవాళ్లు, సోషల్ మీడియాలోన ఉద్రిక్తమైనటువంటి వాగ్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ప్రశ్న ఇంకా అదే, ఇంజనీరింగ్ అద్భుతమా లేక భారీ వైఫల్యమా? ఇంతకు మళ్ళీ వెంటాడే ప్రశ్న ఏంటంటే శేష ప్రశ్న, ఇది ఎడతగనటువంటి ప్రశ్న, దీనికి సమాధానం లేనే లేదు. కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ అద్భుతమా లేదా వైఫల్యమా? వెదర్ ఇట్ ఈస్ ఎ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, దీని గురించి ఇప్పటికీ తేలట్లేదు. తుది సమాధానం నివేదికలు, విచారణలు, పనితీరు ఆధారంగా మాత్రమే చేయాల్సి వస్తుంది. మళ్ళీ అది ఎప్పుడు వస్తుంది? అంతలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోతుందేమో, సగటు రైతు కుదేలైపోతాడేమో. ఎల్లినోతో దెబ్బ తింటున్నటువంటి రైతుకు కళ్ళు ముందే నీళ్లు కనిపిస్తున్నా కూడా చేనుకు అందని తీరుతో అతను ఎంత బేజారు పడుతున్నాడో కదా. ఇవన్నీ కూడా ఇరుపక్షాల వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయంగా మీరు బీజేపీకి సంబంధించినటువంటి నేత ఈటల రాజేందర్ ఒక మాట అన్నారు, అరే మీరు మీ రాజకీయాలు పక్కన పెట్టండి రా నాయన, ఎల్లినోతో ఇబ్బంది పడుతున్నారు, కరువు ముంచుకొస్తుంది, ఆ ఉన్న నీళ్ళని కాస్త వదలొచ్చు కదా పొలానికి అంటే మహేష్ గౌడ్ ఏమంటున్నారు, మీరు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారు, మీరు బీజేపీకి వచ్చినా కూడా బీఆర్ఎస్ ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారు, మీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన దాని ప్రకారమే మేము ఆపాము, మీరు ఢిల్లీకి వెళ్ళండి, ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతో మాట్లాడండి, పర్మిషన్ తీసుకురండి, అప్పుడు మేము నీళ్ళు వదులుతామని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ రాజకీయ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు బతికి బట్ట కడుతుంది? అది మరమ్మత్తు చేసే స్థితిలో ఉందా లేదా? దాన్ని బలవంతంగా మూలన పెట్టేశారా, కోల్డ్ స్టోరేజ్లో పడేశారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న తెలంగాణకు. అదండి సమాచారం. దట్స్ ఆల్.